ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈ గుడి గర్భగుడి ఎదురుగా 2 గజస్తంభాలు ఉంటాయండి. ఈ గుడి మొత్తం రాతితో కట్టారు. ఈ 16 స్తంభాలు ఉంటుందండి. ఈ గుడి మొత్తం రాతితో కట్టారు. పురాతన గుడి అండి ఇది. కాకతీయుల కాలం నాటి గుడి అని చెప్తారు. ఇక్కడ ఈ గుడికి వెనక వైపు వచ్చేసరికి నాగబంధనం ఉంటుంది. ఆ నాగబంధనంతో పాటు దేవతామూర్తుల్ని, పద్మాలని కూడా పెట్టారు. ఈ గుడిలో నాగసర్పాలు ఏదో ఒక టైంలో వచ్చి పూజలు చేస్తూ ఉంటారని ప్రతిదీ. ఈ గర్భగుడిలో వచ్చేసరికి వీరభద్రుడు, భద్రకాళీమాత, నందీశ్వరుడు, వినాయకుడిని కాశీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. గర్భగుడిలో శివలింగం పక్కనే ఒక బుగ్గ ఉంటుందండి. అది ఎప్పుడూ ఎండిపోదు. ఆ బుగ్గలో నీళ్ళు స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు. ఈ బుగ్గ శివలింగం పక్కనే ఉండడం మూలాన బుగ్గ మల్లికార్జున అని కూడా పిలుస్తారు ఈయనని. ఈ ఆలయంలో మనం సొంతంగా చేసుకోగల అదృష్టం ఉంటుందండి అభిషేకాలు. ఆ గర్భగుడికి ఎడం వైపు వచ్చేసరికి వృద్ధ మల్లికార్జున స్వామి ఆలయం ఉందండి. మీనాక్షి వృద్ధ మల్లికార్జున స్వామి ఆలయము. ఆ గుడి కొంచెం ముందుకు వస్తే బ్రహ్మరాంబ అమ్మవారి దేవాలయము. కొంచెం నైరుతి మూల ఎత్తైన ప్లేస్లో కట్టారు అమ్మవారి గుడి. ఇక్కడ వాతావరణం, ప్రకృతి అంతా చాలా అడవిలో కట్టారు కాబట్టి చాలా బాగుంటుందండి. ఇది అడవిలో వెలిసింది ఈ గుడి. ఊరికి కొంచెం దూరంలో, మోర్జంపాడు గ్రామానికి దూరంలో ఉంటుందండి, దట్టమైన అడవుల్లో. కానీ ఇప్పుడు బాగా చక్కగా వెళ్ళడానికి రోడ్లు అన్నీ వేశారు, బాగుంది. ఈ దగ్గరలో కృష్ణానది కూడా ఉంటుందండి, చూపిస్తాను మీకు. అమ్మవారి దర్శనం చేసుకోండి. బ్రహ్మరాంబ అమ్మవారు. ఈ కొంచెం అమ్మవారి గుడి పక్కన వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠ చేశారండి ఇక్కడ ఈ గుడిలో. ఇక్కడ ఒక పుట్ట ఉందండి గుడి పక్కన. ఆ పుట్ట కోసం సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారండి. ఇది చూడండి, వాయుమూల పెద్ద పుట్ట ఉంటుంది. ఈ పుట్టంలో శ్వేత నాగులు ఉన్నాయని చెప్తారు. ఈ గుడి రక్షణ కూడా క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి శ్వేతనాగులే కాపాడుతూ వచ్చారని చెప్తారు ఈ గుడిని. ఇదిగోండి కృష్ణానది ఉత్తరం నుంచి దక్షిణం పారుతూ ఉంటుంది కృష్ణానది. అమ్మవారికి ఎదురుగా నవగ్రహ మండపం అండి ఇది. ప్రతి గ్రహానికి 3 అడుగుల దూరంలో ప్రదక్షిణ వీలుగా కట్టారండి నవగ్రహ గుడి మందిరం. ఈశాన్యంలో వచ్చి గుడికి కోనేరు ఉంటుందండి. ఈ కోనేరులు కూడా ఎప్పుడూ నీళ్ళు ఉంటాయి. కాకపోతే ఈ మధ్యకాలంలో వాడకం తగ్గేసి ఆ నీళ్లు వాడక అలా ఉన్నాయండి కలరు. ఇక్కడ వచ్చి మీనాక్షి అమ్మవారు కళ్యాణ మండపం అండి అది. సుందరేశ్వర స్వామి. ఇక్కడ హోమం చేసే శాలండి, హోమ మందిరం. దానికి ఎదురు మరో పుట్ట అండి ఇక్కడ ఆగ్నేయంలో. అక్కడ కూడా శ్వేతనాగులు ఉన్నాయని చెప్తారు. ఈ పక్కనే సీతారామలక్ష్మణులు ఉంటారండి ఒక గర్భగుడి. ఆయనకి ఎదురుగా క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామిని ఈ గుడిని రక్షిస్తూ ఉంటారని చెప్తారు. ఆ శ్వేతనాగులు ఆంజనేయ స్వామి మూలానే ఈ గుడి ఎప్పుడూ రక్షణగా ఉంది అని చెప్తారు. అక్కడ పూజారులు కూడా ఇదే చెప్పారండి మాకు. ఇంకా కొంచెం ముందుకు వచ్చేస్తే నైరుతి మూలలో మరో కోనేరు ఉంటుందండి ఇక్కడ. ఈ నీటికి కూడా ఎప్పుడు కొంత గొప్ప నీళ్ళు ఉంటాయి. గర్భగుడిలో మాత్రం ఎప్పుడు నిత్యం ఎంత వాడుతూ ఉంటే అంత నీళ్ళు వస్తూ ఉంటాయండి. ఈ గుడికి తూర్పు ముఖంగా గుడి ఉంటుంది. కానీ లోపల ఎంట్రన్స్ వచ్చేసరికి పడమర నుంచి లోపలికి వస్తారండి మెయిన్